హాయ్ అండి. ఈ మధ్య మనందరికి ఒక ఫ్రీ కాలర్ వచ్చింది. అదే సైబర్ క్రైమ్ గురించి. అండ్ ఎంత పెద్ద సీరియస్ ఇష్యూ అని, దీనివల్ల ఎంత మంది నష్టపోయారని కూడా మనందరికీ తెలుసు. అయితే ఈ సైబర్ క్రైమ్ లో చాలా టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటైన డేటా థెఫ్ట్ గురించి మనం తెలుసుకుందాం. డేటా థెఫ్ట్ అనేది ఆన్లైనే కాదు, ఆఫ్లైన్ లో కూడా జరుగుతుంది. దాని గురించి మనం తెలుసుకుందాం, ఆఫ్లైన్ లో ఎలా జరగచ్చు అని చెప్పేసి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మనం షాపింగ్ మాల్స్కి వెళ్తుంటాం, ఒక లక్కీ డ్రా తీస్తామని చెప్పేసి వాళ్ళు పెట్టింటారు. దాంట్లో మనకి డేటాస్ అన్ని ఫిల్ చేసి, నేమ్, ఫోన్ నెంబర్ ఫిల్ చేసేసి అందులో వేసేస్తుంటాం. దాని ద్వారా మన యొక్క డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి జెరాక్స్ సెంటర్స్. మనము స్కానింగ్కి కావచ్చు, ప్రింటర్స్కి కావచ్చు, లేదా స్కాలర్షిప్ అని స్టూడెంట్స్ కానీ ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు కొంతమంది పైసలకి కకృతి పడి థర్డ్ పార్టీ కంపెనీస్ కి మన యొక్క డేటాని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసి వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు. దీనివల్ల మన యొక్క డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక్క ఆన్లైన్ హ్యాకింగ్ ద్వారానే కాదు, ఆఫ్లైన్ ద్వారా కూడా ఇలాంటి చిన్న చిన్న వాటి ద్వారా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయని వాటి ద్వారా కూడా మన యొక్క డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది.